ఎంఏ ప్లస్ ఎన్సి డివైడెడ్ బై ఎంబి ప్లస్ ఎన్డి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బై బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై డి. ఏ బై బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై డి, రైట్? అంటే ఇప్పుడు మనము 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4. ನಾವು ఇక్కడ చూస్తే ఈ 1/2ని పైన కింద 2 తోటి లబ్ధం చేసాం. 1 2s are 2, 2 2s are 4. అలానే నేను 3/6గా రాసుకోవచ్చు. 1 3s are 3, 2 3s are 6. అంటే ఈ 1ని నేను 2 తోటి లబ్ధం చేశాను, 1ని నేను 3 తోటి లబ్ధం చేశాను. ఈ రెండిటిని కూడితే కూడా 2 + 3 డివైడెడ్ బై 4 + 6, 5 డివైడెడ్ బై 10. బ్యాక్ టు ఏ వాల్యూ వస్తుంది? 1/2 వస్తుంది. బ్యాక్ టు ఏ వాల్యూ వస్తుంది? 1/2 వస్తుంది. 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4 ఈక్వలెంట్ టు 3/6. ఈ ఏ బై బి అనే ఒక రైట్ నిష్పత్తిని పైన కింద m తోటి మల్టిప్లై చేస్తున్నాను, ఎంఏ బై ఎంబి. సి బై డి అనే ఒక నిష్పత్తిని ఎన్సి బై ఎన్డి తోటి పైన కింద డివైడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని కూడితే వచ్చేదే ఎంఏ ప్లస్ ఎన్సి బై ఎంబి ప్లస్ ఎన్డి. బ్యాక్ టు ఏ వాల్యూ వస్తుంది? 1/2 వస్తుంది. బ్యాక్ టు ఏ వాల్యూ వస్తుంది? 1/2 వస్తుంది. ఇట్లాంటి నేను చాలాసార్లు మీకు ఈ పాయింట్ చెప్పాను సార్. క్వశ్చన్లో చరరాశులు, క్వశ్చన్లో చరరాశులు, క్వశ్చన్లో వేరియబుల్స్, క్వశ్చన్లో వేరియబుల్స్, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్ ఆప్షన్స్లో కూడా చరరాశులు. ఆన్సర్ ఆప్షన్లో కూడా చరరాశులు ఉంటే బెస్ట్ లాజిక్ ఏంటి అని అంటే సబ్స్టిట్యూషన్ లాజిక్. ఎక్కడ చరరాశి కనబడితే అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి ఉంటే సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఆల్జీబ్రాలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈజీగా m1 n1 పెట్టుకోండి. m1 n1 a ప్లస్ సి బై బి ప్లస్ డి ఎంత అయింది? 1/2. 1/2 ఏ బై బి, ఏ బై బి, a by b. I hope the idea it is clear. 1/2 is equivalent to 2/4. 2/4. సో ఎంఏ ప్లస్ ఎన్సి డివైడెడ్ బై ఎంబి ప్లస్ ఎన్డి. ఆ ఎం ఏదైనా కావచ్చు సార్, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? ఎంఏ ప్లస్ ఎన్సి డివైడెడ్ బై ఎంబి ప్లస్ ఎన్డి, అది ఏ బై బికి ఈక్వల్ అవుతుంది. ఇది సి బై ఏ పెట్టుకుందాం. నవ్ ఇక్కడ మీరు చూస్తే రైట్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అన్నాడు సార్. ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అన్నాడు అంటే ఇది ఏ బై బికి ఈక్వల్ అవుతుంది, సి బై డికి ఈక్వల్ అవుతుంది, సి బై డికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి. 1 + 2/2 + 4 ఎంత? 3/6. ఇది కూడా ఈక్వల్ అవుతుంది, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. సి మైనస్ ఏ బై బి మైనస్ ఏ దీనికే ఈక్వల్ కాదు. నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను సార్. ఏ బై బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై డి ఉందనుకోండి, ఇదేమవ్వచ్చు? ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి అవ్వచ్చు. ఇదేమవ్వచ్చు? √(a² + c² బై b² + d² కావచ్చు. ఇదేమవ్వచ్చు? √(a³ + c³ డివైడెడ్ బై b³ + d³ కావచ్చు. ఇదేమవ్వచ్చు? సి మైనస్ ఏ బై డి మైనస్ బి కూడా కావచ్చు. రేషియో చెప్పేటప్పుడు ఫస్ట్ ఫండమెంటల్స్లో ఈ కాన్సెప్ట్ చెప్పాను. రేషియో రైట్ ఫండమెంటల్స్లో ఈ క్లాస్ చెప్పాను. ఈక్వల్ టు ఇచ్చాడు అనుకోండి, ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు కాబట్టి ఆన్సర్ ఎంత? సి మైనస్ ఏ బై బి మైనస్ ఏ, సి మైనస్ ఏ బై బి మైనస్ ఏ. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?